ఎంతమంది వాక్యం వినడానికి రెడీగా ఉన్నారు? మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్దాం. 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మన మీద అడిగినను ఆయన మనవని ఆలకించుననిది. 15వ వచనం. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించునది. ఇక్కడ దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు యోహాను? ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడంట. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎలా తెలుసుకుంటూ ఉంటాం? సో మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. సో దేవుని చిత్తాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? వాక్యం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం. ఆమేన్. సో ఎప్పుడైతే వాక్యం మన లోపల విడుదలవుతూ ఉంటుందో, వాక్య సంబంధమైన జ్ఞానం మన లోపల వస్తూ ఉంటుందో, దేవుని యొక్క చిత్తాన్ని మనం వివేచించగలుగుతాం. హల్లెలూయా. సో నీ పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు దేవుని చిత్తంలో పనిచేయాలంటే, దేవుని చిత్తంలో నిలబడి ఉండాలంటే, ఆయన వాక్యంను గురించిన జ్ఞానంను ఏం చేయాలి? పొందుకునే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. దానికి దేవుడు స్వస్థపరిచే దేవుడు అని నీకు తెలియనప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తాం? ప్రభువా నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరచు. దేవుడు ఆశ్రయించే దేవుడు అని మనకు తెలియనప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తాం? ప్రభువా నీ చిత్తం అయితే ఆశ్రయించు. కానీ ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? మనకి నిశ్చయత వస్తుంది. హల్లెలూయా. మనకి ధైర్యం వస్తుంది. దిస్ ఈజ్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ హిమ్. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, దిస్ ఈజ్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ హిమ్. అంటే నేను ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నేను గ్రహించగలుగుతానో నాకేమొస్తుంది? ధైర్యంగా అడిగేటువంటి సామర్థ్యం నాకు వస్తూ ఉంది. హల్లెలూయా. సో నేను చేయాల్సిందంతా ఏంటంటే, నా హృదయాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకుంటా ఏం చేయాలి? ఆయన చిత్తానుసారంగా నేను నడవాలి. ఆమేన్. ఆయన చిత్తాన్ని నేను ఎట్లా తెలుసుకుంటున్నాను? ఆయన వాక్యంలో ఉన్న వెలుగు నా లోపలికి వచ్చేకుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఆయన చిత్తాన్ని నేను తెలుసుకుంటా ఉన్నాను. హల్లెలూయా. మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యల్లో, మనం ఎదుర్కొంటున్న ప్రతి వాటిలో కొన్నిసార్లు మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలో, ఏ దిశగా ప్రయాణం చేయాలో, దేవుని చిత్తం ఏమైందో చాలాసార్లు రకరకాల వాటిలో మనకి ఫ్రిక్షన్ ఏర్పడుతూ ఉంటుంది. అవునా? మన భాషలో చెప్పాలంటే సందిగ్ధత ఏర్పడుతూ ఉంటుంది. అవునా? అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ దిశగా ప్రయాణం చేయాలి. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని కలిగి జీవిస్తూ ఉంటాడో, దేవుని వాక్యం ఎవరిలో అయితే అధికంగా ఉంటుందో వాళ్ళని పరిశుద్ధాత్మ సూపర్ న్యాచురల్గా నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ప్రతి విషయంలో దేవుని యొక్క నడిపింపు నువ్వు తెలుసుకోవాలంటే ప్రతిసారి కూడా దేవుని వాక్యం చేత నువ్వు పోషించబడతా ఉండాలి. ఆమేన్. దేవుని వాక్యం చేత నింపబడతాం అని అనకూడదు, బట్ ఈ కాంటెక్స్ట్లో అనొచ్చు. ఓకే. సో యాక్చువల్గా దేవుని ఆత్మ చేత నింపబడతాం అంటాం. ఓకే. సరే, ఇక్కడ దేవుని వాక్యం చేత కూడా నింపబడటం అని అంటున్నాను. నింపబడటం అంటే అర్థం ఏంటి? వాక్య సంబంధమైన జ్ఞానాన్ని మనం తెలుసుకోవటం. హల్లెలూయా. సో ఎప్పుడైతే దేవుడు స్వస్థపరిచే దేవుడు అని నేను తెలుసుకుంటున్నానో ఇప్పుడు ఏమవుతుంది? నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అందరు చెప్తారా? కాన్ఫిడెన్స్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడివి, పరిశుద్ధుడు అని నీకు అర్థమైందో ఇప్పుడు ఏమవుతుంది? నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, నీకు ధైర్యం వస్తుంది దేవుని ఎదుట. ఆయన కృపా సింహాసనం దగ్గరికి నువ్వు ఎలా వెళ్తా ఉన్నావు? ధైర్యంగా వెళ్తా ఉన్నావు. ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఆయన కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలిగిన వాళ్ళు ఇక్కడున్న ప్రతి ఒక్కరం, చిన్నపిల్లలతో సహా. ఎందుకని? ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు మనకేముంది? ధైర్యం ఉంది. సో మనం ప్రార్థన చేసినప్పుడు తండ్రి మనల్ని ఎలా చూస్తున్నాడు? ఒక కుమారుడు ప్రార్థన చేసినట్టు చూస్తున్నాడు.
అంతేగాని ఒక అన్యుడు ప్రార్థన చేసినట్టు చూడట్లేదు, లేకపోతే ఒక స్ట్రేంజర్ ప్రార్థన చేసినట్టు చూడట్లేదు. ఎందుకని చూడట్లేదు? ఆయన వాక్యం మనలో ఉంది కాబట్టి. హల్లెలూయా. ఆయన వాక్యం నీ లోపల కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? కుమారుని యొక్క స్వరము తండ్రికి వినపడతా ఉంది. హల్లెలూయా. ఆయన వాక్యం చేత మనం నింపబడకుండా, లేకపోతే ఆ వాక్యంతో మనం సహవాసం లేకుండా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? జనరల్గా ప్రార్థన చేస్తున్నట్టు ఉంటుంది. ఆమేన్. సో మనందరికీ అధికంగా ఏం కావాలి? దేవుని వాక్యపు వెలుగు మనకు కావాలి, దేవుని వాక్యపు ప్రత్యక్షత మనకు కావాలి, దేవుని వాక్యం మనకు కావాలి. ఆమేన్. సో మన జీవితాలు ఎలా కట్టబడతాయి? ప్రాఫెసీ ద్వారా మన జీవితాలు కట్టబడవు, అవునా? అద్భుతాల ద్వారా మన జీవితాలు కట్టబడవు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడే, దేవుడు ప్రవచనాలు అనుగ్రహిస్తాడు, దేవుడు కార్యాలు చేస్తాడు, కానీ వాటి ద్వారా మన జీవితం కట్టబడదు. మన జీవితం ఎలా కట్టబడుతుంది? వాక్యపు వెలుగు ద్వారానే మన జీవితం కట్టబడుతుంది. ఎవరైతే వాక్యంలో స్థిరపడి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎందుకని? దేవుని యొద్ద వాళ్ళకి ఒక ధైర్యం ఉంది, దేవుని యొద్ద వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన చిత్తానుసారంగా వాళ్ళు ఏది అడిగినా ఆయన మనవిని ఆలకిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది జీవితంలో ధైర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు? శోధనలు, శ్రమలు, పోరాటాలు తట్టుకొని నిలబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే, మీ శక్తి కాకపోయినా దేవుని శక్తి ద్వారా, అదనా చెప్తారా? దేవుని శక్తి ద్వారా నేను నిలబడగలుగుతాను. హల్లెలూయా. ఇప్పుడు నీ శక్తి సరిపోనప్పుడు ఇప్పుడు నువ్వేం చేయాలి? వాక్యం దగ్గరికి వెళ్ళాలి. వాక్యం నీ లోపలికి వచ్చేకుంది ఏమవుతుంది? నీ డిఎన్ఏ మారిపోతుంది, నీ ఆలోచన విధానం మారిపోతుంది. ఆమేన్. నీ థాట్ ప్యాటర్న్స్ మారిపోతున్నాయి, నీ మైండ్లో వచ్చే చిత్రాలన్నీ మారిపోతున్నాయి. అంతకుముందు నిన్ను ఎలా చూసుకునేవాడు? అయ్యో నా వల్ల ఏం కాదులే, ఈ కష్టాల్లో జీవితాన్ని ఎట్లా ముందుకు తోస్తాంలే అని అనుకునేవాడివి. వాక్యం నీ లోపలికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? దేవుని శక్తి నీ లోపలికి వస్తుంది. ఎప్పుడైతే దేవుని శక్తి నీ లోపలికి వస్తుందో, వాక్య వెలుగు నీ లోపలికి వస్తుందో, నువ్వు ఊహించేది, నువ్వు ఆలోచించేది ఏమవుతుంది? ఇప్పుడు మార్పు చెందుతుంది. ఇప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? దేవుని చిత్తానుసారంగా ఆలోచిస్తున్నావు. ఆయన బలహీనులకు ఆయన బలాభివృద్ధి ఆయన కలుగు చేయవాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ బలహీనమైన సమయంలో నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? దేవుని చిత్తానుసారంగా ఆలోచిస్తున్నావు. అంటే క్రీస్తుని బట్టి నువ్వు బలవంతుడుగా నిన్ను చూసుకోగలుగుతున్నావు. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ఉన్న పెద్ద ట్విస్ట్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని బట్టి మనం నడవటానికి పిలువబడ్డాం. నీకు జరిగే పరిస్థితులను బట్టి, నీకు కనబడే వాటిని బట్టి నువ్వు నడవటానికి పిలువబడలేదు. ఆమేన్. నీకు డబ్బులు లేనప్పుడు కూడా నువ్వేం చేయాలి? నేను ఆశ్రయించబడ్డానని మాట్లాడాలి. స్వస్థత రానప్పుడు నువ్వేం చేయాలి? నా దేవుడు స్వస్థపరిచే దేవుడని నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. లెట్ ద రిడీమ్డ్ ఆఫ్ ద లార్డ్ సే సో, హూ హస్ బీన్ రిడీమ్డ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ద ఎనిమీ. శత్రు యొక్క కాడి నుంచి, బంధకం నుంచి విడిపించబడిన వారంట ఏం చేయాలంట? దేవుడు విమోచకుడు అని ప్రకటించాలంట. హల్లెలూయా. నా దేవుడు సజీవుడని నువ్వు ప్రకటించాలి. ఆ పరిస్థితిలో నా దేవుడు విమోచకుడని నువ్వు ప్రకటించాలి. ప్రకటించినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ముందు నీ మైండ్లో ఉన్న పోరాటాన్ని నువ్వు గెలుస్తా ఉన్నావు. మన నోరుని ఎప్పుడైతే మనం ఉపయోగించమో మన మైండ్ అప్పుడు మన కంట్రోల్లో ఉండదు. మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించమో మన మైండ్ కంట్రోల్లో ఉండదు. ఆమేన్. మన మైండ్కి ఆహారం ఏంటి? టీవీ షోస్ కాదు. ఏంటి మన మైండ్కి ఆహారం ఏంటి? వాక్యం. మన హృదయానికి, మన ఆత్మకి ఆహారం ఏంటి? వాక్యం. ఎప్పుడైతే వాక్యం నా లోపలికి వచ్చిందో ఇప్పుడు ఏమైంది? నేను మానసికంగా బలవంతుడిగా ఉంటున్నాను. సూపర్ న్యాచురల్ స్టామినా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇస్తున్నాడు. మరణకరమైన పరిస్థితిలో కూడా నేను వెళ్ళినా, గాఢాంధకారపు లోయలో కూడా వెళ్ళినా నేను ఎలా వెళ్తా ఉన్నాను? దేవుని యొక్క స్టామినాతో, దేవుని యొక్క స్ట్రెంగ్త్తో నేను వెళ్తా ఉన్నాను. వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటారంట. ఎక్కడి దాకా వెళ్తూ ఉంటారంట? సియోను వరకు వెళ్తూ ఉంటారంట. వారు బాకా లోయలో పడి దాన్ని జలమయంగా చేస్తారంట. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అన్నీ కూడా వీళ్ళకి స్పందించడం ప్రారంభమవుతాయి, అన్నీ కూడా వీళ్ళ ఎదుట ఫలించడం ప్రారంభమవుతాయి. వాళ్ళ చేతి పనుల్ని దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? వారు ఆయన వాక్యమందు నిల్చున్నారు కాబట్టి. ఎవరైతే ఆయన వాక్యమందు నిలిచి ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా బహుగా ఫలిస్తారు. ఎవరైతే ఆయన వాక్యమందు నిలిచి ఉండరో వాళ్ళు ఎప్పుడు కూడా మానసికంగా దెబ్బతింటారు. ఆమేన్. వీళ్ళు ఎంతమంది స్ట్రాంగ్ మైండ్ నాకు కావాలని అనేవాళ్ళు ఉన్నారు. ఎన్ని వచ్చినా చెక్కు చెదరకుండా ఉండేటువంటి
విశ్వాసం. హల్లెలూయా. సో ఫస్ట్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏమవుతుంది, ముందు మన మనసు మీద దాడి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాం, బలహీనమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, నెగిటివ్ థాట్స్ ఎట్లా కంట్రోల్ చేయాలండి? ఒకటి, నువ్వు వాక్యం మంది నిలిచి ఉంటే ఏ థాట్నైనా నువ్వు చెరపట్టి క్రీస్తుకు లోబడేటట్టు చేయగలుగుతావు. అయ్యో నేను కంట్రోల్ చేసుకోవాలి ఇవి వచ్చేస్తున్నాయి. హలో, నీ శక్తి సామర్థ్యంలో లేదు. ఆయన వల్ల మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు నీ మైండ్ ఒకటి చెప్తుంది, నీ హృదయం ఒకటి చెప్తుంది. నీ మైండ్ ఒకటి చెప్తుంది, నీ నోరు ఒకటి చెప్తుంది. ఈ రెండు ఏకీభవించాలంటే, రెండిటికి మధ్య సింక్రనైజేషన్ ఉండాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి, ఆయన వాక్యాన్ని పట్టుకొని నువ్వు నిలబడాలి. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా జీవిస్తామో, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, మనకి ఎప్పుడు కూడా ధైర్యం ఉంటా ఉంది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎంతమంది ధైర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? సో ప్రతిసారి కూడా మన విశ్వాసం అనేది మనకి జరుగుతున్న వాటిని బట్టి లేదు, మన ఎదుటిన్న పరిస్థితులను బట్టి లేదు, మనకు వచ్చేటువంటి ఆలోచనలు బట్టి లేదు. మన విశ్వాసం, యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ హౌ యూ ఫీల్. బాగా గుర్తుపెట్టుకుందాం ఈ మాటని. ఏంటి? యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ హౌ యూ ఫీల్. ఈరోజు నేను గాయపడ్డాను, ఈరోజు నన్ను ఎవరో ఏదన్నారు, నా విశ్వాసం దాన్ని ఆధారం చేసుకోలేదు. విశ్వాసానికి ఫీలింగ్స్ ఉండవు. ఫెయిత్ హ్యాస్ నో ఫీలింగ్స్. ఎందుకని? విశ్వాసం అనేది కేవలము నేను నమ్ముతున్నాను, నాకు జరుగుతుందని అనుకుంటున్నాను అంతవరకు మాత్రమే కాదు. ఫెయిత్ ఈజ్ ఆఫ్ ద స్పిరిట్. విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధమైంది అనుకో విశ్వాసం అనేది. ఇప్పుడు ఏమవుతుంది, నాకేదైనా దెబ్బ తగిలినప్పుడు విశ్వాసం పోతుంది, డబ్బులు పోయినప్పుడు విశ్వాసం పోతుంది, ఆరోగ్యం పోయినప్పుడు విశ్వాసం పోతుంది. ఇప్పుడు శరీర సంబంధంగా ఆ స్థానంలో నా విశ్వాసం ఉన్నప్పుడు. కానీ విశ్వాసం శరీర సంబంధమైనది కాదు. విశ్వాసం అంటే గాల్లో దీపం పెట్టి ఆరిపోదని అనుకోవటం కాదు. విశ్వాసం అంటే ఏంటి, నీ ఆత్మలో కలిగేటువంటి రుజువు. హల్లెలూయా. దృశ్యమైనవన్నీ కనబడే పదార్థం చేత నిర్మించబడలేదని మనం విశ్వాసం ద్వారా తెలుసుకుంటున్నాం. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు, నీ ఆత్మలో ఉన్న ప్రత్యక్షతతో ఆయన సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నన్ను కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా చేయబోతున్నాడు, దేవుడు నాకు ఈ దర్శనం చూపించాడు, దేవుడు మా కుటుంబంలో ఇలా చేయబోతున్నాడు, దేవుడు మా సంఘంలో ఇలా చేయబడుతున్నాడు అంటే ఇవన్నీ కూడా మన మీద గాల్లో దీపం పెట్టి మనం చెప్పట్లేదు. వి నో ఇట్ ఇన్ అవర్ స్పిరిట్. హల్లెలూయా. మన ఆత్మలో మనకి తెలుసు. ఎలా తెలుసు? ఆయన వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ వాక్యాన్ని తీసుకొని నా లోపల కడతా ఉన్నాడు. నా లోపల ఉన్న చెత్త చెదారము, బలహీనమైన ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు అన్నీ తీసేసి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కొత్త వైరింగ్ వేస్తున్నాడు లోపలికి. ఏం వైరింగ్ అది? వాక్యం. హల్లెలూయా. నీ మాట వెల్లడగొడుతోడనే. హల్లెలూయా. ఇప్పుడు నెగిటివ్ థాట్స్, చీకటి ఆలోచనలు అన్నీ పోయి ఇప్పుడు ఏమొస్తున్నాయి, వెలుగు సంబంధమైన ఆలోచనలు వస్తున్నాయి. దేవుడు ఏమై ఉన్నాడు, వెలుగు సంబంధం ఉన్నాడు. వెలుగులో నడిచేవారు ఏం చేస్తారు, వాళ్ళు చీకట్లో నడవరు. నువ్వు వెలుగులో నడుస్తా ఉన్నప్పుడు ఈ జీవవాక్యాన్ని నువ్వు రుచి చూడగలుగుతావు. హల్లెలూయా. వాక్యం వచ్చేకుంది ఎలా ఉంటుంది, ముందు నీ లోపల లాంతర్ వెలిగినట్టు ఉంటుంది. అంతకుముందు బ్యాటరీ లైట్లు వాడేవాళ్ళు కరెంటు పోయినప్పుడు, తర్వాత ఛార్జింగ్ లైట్లు వచ్చినాయి. అవునా? వాక్యం వచ్చేకుంది ఇప్పుడు ఏమవుతుంది, ఫ్లడ్ లైట్ వెలుగుతుంది లోపల. హల్లెలూయా. అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడు, ఇటు సైడ్ వాళ్ళు బాగా క్యాచ్ చేశారు. ఒకసారి చప్పట్లు కొడదాం వాళ్ళకి. మంచి ఫామ్లో ఉన్నారు ఈరోజు. వాక్యం వచ్చేకుంది ఏమవుతుంది, అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడు, అప్పుడు దాకా నీరసపోయి అంతరంగ పురుషుడు ఇప్పుడు ఏమవుతున్నాడు, సుమ్మని లెగుస్తున్నాడు. నా దేవుని బట్టి నేను సైన్యాన్ని జయిస్తానంటున్నాడు దావీదు. హల్లెలూయా. నా దేవుని బట్టి నేను ఆ గోడని దాటి వెళ్తాను. ఐ విల్ లీప్ ఓవర్ ఏ వాల్, ఐ విల్ స్టాండ్ అగైన్స్ట్ ఎ ట్రూప్. హల్లెలూయా. దావీదు దగ్గర ఉన్నారు కొంతమంది, 400 మంది వచ్చారు.
400 మందికి దావీదేమయ్యాడు? పెద్ద పాస్టర్ అయ్యాడు. దావీదే సౌలు జరుగుతూ ఉంటే గుహల్లో బడి తిరుగుతున్నాడు. ఈ గుహలో పాస్టర్ గారి దగ్గరికి ఎంతమంది వచ్చారు? 400 మంది వచ్చారు. వీళ్ళందరూ బిలియనీర్సా? వీళ్ళందరి అప్పులు మిలియనీర్స్గా ఉన్నారు. అప్పుల్లో మిలియన్స్ ఉన్నాయి వీళ్ళకి. అవునా? కొంతకాలం దావీదుతో ఉన్నారు. దావీదుని ప్రేరేపించిన ఆత్మ ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళ మీదకి వస్తూ ఉంది. దావీదు ఏ ఆత్మతో నడుస్తూ ఉన్నారు, ఆ స్పిరిట్ని వాళ్ళు క్యాచ్ చేస్తూ ఉన్నారు. ఆ స్పిరిట్ వాళ్ళ లోపలికి ఎట్లా వస్తుంది? దావీదు మాట్లాడినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు ఏమవుతుంది? ఈ వాక్యం ద్వారా దేవుని ఆత్మ మీ లోపల కార్యం చేస్తూ ఉన్నాడు. అలానే దావీదు మాట్లాడినప్పుడు ఏమవుతుంది? ఆ 400 మంది అప్పుల నుంచి బయటికి రావడం మొదలుపెట్టారు. హల్లెలూయా. బలపరచబడతా ఉన్నారు. స్ట్రెంగ్త్ వస్తూ ఉంది. పోగొట్టుకున్న అన్ని తిరిగి వస్తూ ఉన్నాయి. పోగొట్టుకున్న సంవత్సరాల పంట అంతా తిరిగి వస్తూ ఉంది. వాక్యం వెళ్తా ఉన్నప్పుడు ఏమవుతుంది? దావీదులో ఉన్న దేవుని ఆత్మ, ఆ స్పిరిట్ వెళ్తా ఉంది లోపలికి. యోహాను సువార్త 6వ అధ్యాయం లేసే అన్నాడు, నేను మీతో పలికిన మాటలు ఏమైనాయి? అవి జీవమును ఆత్మ ఉన్నాయి. ద వర్డ్స్ దట్ ఐ హావ్ స్పోకెన్ అంటు యు, దే ఆర్ స్పిరిట్ అండ్ దే ఆర్ లైఫ్. అందరు చెప్తారా? స్పిరిట్ అండ్ లైఫ్. స్పిరిట్ అండ్ లైఫ్. ఆత్మ, చెప్పండి. ఆత్మ, జీవం. ఆ జీవం నీ లోపలికి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళి ధైర్యంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. దిస్ ఈజ్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ హిమ్. ఆయన వల్ల మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఏంటి? ఆ ధైర్యం ఆయన చిత్తానుసారంగా, ఆయన చిత్తంలో నువ్వు ఎలా నిలబడి ఉంటావు? ఆయన వాక్యంలో ఉన్నప్పుడు నిలబడి ఉంటావు. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ గ్రహించగలిగారు? నన్ను ఫాలో అవుతా ఉన్నారా? ఒకసారి సామెతల గ్రంథం 24వ అధ్యాయంలోకి వెళ్దాం. 5వ వచనం. జ్ఞానం గలవాడు బలవంతుడిగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడిగా నుండును. చాలు. ఏ వైజ్ మ్యాన్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ నాలెడ్జ్ ఇంక్రీజెస్ స్ట్రెంగ్త్. జ్ఞానం గలవాడు ఎలా ఉంటాడంట? అంటే ఈసారి నుంచి ఎవరు కూడా నేను బలహీనుడు అని చెప్పట్లేదు. బలహీన పడవచ్చు పరిస్థితుల్లో, కానీ నువ్వు బలహీనుడు కాదు. నువ్వు బలహీన పడినప్పుడు నువ్వేం చేయాలి? ఒక్కడవే దుప్పటేసుకొని, ఏసీ 18లో పెట్టుకొని, కోకోకోలా ఒకటి తాగేసి, మధ్యరాత్రి ఒక సినిమా చూసేసి, నువ్వు నిద్రపోయినా ఆ డిప్రెషన్ పోదు. నువ్వేం చేయాలి? నువ్వు బలవంతుడికి ఎలా అవుతాడు? జ్ఞానము గలవాడు. అంటే నువ్వేం చేయాలి? అప్పుడు నువ్వేం చేయాలి? ఈ వాక్యాన్ని తీసి నువ్వు ధ్యానించాలి. ఈ వాక్యాన్ని తీసి దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడో అది మాట్లాడటం మొదలు పెట్టాలి. హల్లెలూయా. బైబిల్లో ఎక్కడైనా దేవుడు చెప్పాడా విశ్వాసులందరూ బలహీనంగా ఉండాలన్న చిత్తం అని దేవుడు చెప్పాడా? అప్పుడప్పుడు బలహీనలు అవ్వాలని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? నువ్వెందుకు బలహీనుడు అవుతున్నావు? నేనేమంటున్నానంటే, బలహీనుడిగా అయ్యే పరిస్థితులు రావని నేను అనట్లేదు, అందరికీ వస్తాయి. కానీ ఆ స్థానంలో నువ్వెందుకు అలానే ఉంటున్నావు? తర్వాత నువ్వేం చేయాలి? మళ్ళా బలం తెచ్చుకోవాలి. బాగా అర్థం అవ్వాలంటే 4 రోజుల నుంచి నువ్వు అన్నం తినలేదండి, నాకు బలం కావాలి, బలం కావాలి, నేను వెళ్ళి 4 గంటలు ఫుట్బాల్ ఆడాలంటున్నావు. ఎట్లా కుదురుద్ది? అప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే సూపులు, వెంటనే నాన్ వెజ్, ఇంకేమన్నా ప్రోటీన్ ఏమైనా ఉంటే వెంటనే తీసుకొని అప్పుడు నువ్వు గ్రౌండ్లోకి వెళ్ళాలి. అంటే ఏమవుతుంది? ఇన్స్టెంట్ స్ట్రెంగ్త్ వస్తూ ఉంది. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? అందరికీ ఫోన్ చేసి, అయ్యో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా జీవితం ఏమైపోతుందో, నాకు మొన్న కళ వచ్చింది నేను చచ్చిపోయినట్టు. కొంతమంది కొత్త కొత్త కళలు బయలు వస్తాయి. అపవాది చాలా తెలియగలిగినవాడు. నీ ప్రాఫిటిక్ని నీకే చూపిస్తాడు వాడేదో చూపించాలే. ఒకసారి ఒక ఆమె నాతో అంది, పాస్టర్ గారండి, మీలో ఎవరో చచ్చిపోయినట్టు కళ వచ్చిందండి అని. ఆమెనేమనలేక ఇప్పుడు నేనేమనాలి? ద డెవిల్ ఈజ్ ఎ లయర్. ఆమెది దేవుని చిత్తం అనుకుంటుంది.
ఇప్పుడు ఆమె ప్రాఫెసీ చెప్పినప్పుడు ఎవరైనా విన్నారనుకో మనోళ్ళు, లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా విన్నారనుకో, వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు పోవాలి ఎప్పుడు పోవాలని. ఏయ్ అది అపవాది, ఆమె అపవాది అనట్లేదు, ఆ టైంలో మాట్లాడిచ్చింది. హల్లెలూయా. ఆయన చిత్తం ఏంటో తెలిసినప్పుడు నువ్వేమో నమ్ముతావు, ఆయన జీవం ఇచ్చే దేవుడు అని. నేను చావుని కానీ నేను సజీవుడినై దేవుని కార్యాలను వివరిస్తాను. హల్లెలూయా. నీకు ఏ యాక్సిడెంట్ అవ్వట్లేదు. కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, ప్రార్థన చేసి ఏం జరుగుతుందో చెప్పండి. ప్రాఫిటిక్ అనేది అదేదో దేవుడు కన్ఫర్మేషన్స్ ఇవ్వడానికి వాడుకుంటాడు కొన్ని విషయాలు. అంతేగాని ప్రాఫిటిక్ అనేది మన లైఫ్ లైన్ కాదు. మన లైఫ్ లైన్ ఏంటి? వాక్యం. ప్రాఫెసీ నిన్ను కట్టదు. ప్రాఫెసీ కొన్ని కార్యాలు జరిగిస్తుంది. ప్రాఫెసీ నీ జీవితంలోకి రావడం దేవుని చిత్తం. కానీ నిన్ను ఏం కడుతుంది? దేవుని వాక్యం కడుతుంది. హల్లెలూయా. జ్ఞానం గలవాడు ఎలా ఉంటాడంట? బలవంతుడిగా ఉండును. తెలివి గలవాడు శక్తివంతుడిగా ఉండను. ఇప్పుడు తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా నోటి మాట నుండి మనకి వివేచన, మనకి తెలివి, మనకి జ్ఞానం వస్తూ ఉంది. హల్లెలూయా. 24 గంటలు నీకు మంచి ఆలోచనలు వస్తున్నాయి అనుకో, నీ జీవితం ఎలా ఉంటుంది? ఆలోచించారు ఎప్పుడైనా? 24 గంటలు ఒక్క నెగిటివ్ థాట్ కూడా నీకు రావట్లేదు, నీ లైఫ్ ఎలా ఉంటుంది? అది ప్రాస్పరస్గా ఉంటుంది నీ లైఫ్. బ్లెస్సెడ్ లైఫ్ అంటారు. హలో, నీకు నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు వాటిని ధ్యానించి వాటిని పరిశీలన చేసి నువ్వు కృంగిపోతే నీకెవడు వరల్డ్ కప్ ఇవ్వడు. నువ్వేం చేయాలి తెలుసా? అప్పుడు నీ సోమర్తనాన్ని బయటికి తన్నేసి నువ్వేం చేయాలి? ఆయన వాక్యం దగ్గరికి వెళ్ళాలి. చాలామంది విశ్వాసులు ఎలా జీవిస్తారు తెలుసా? వాళ్ళు ప్రార్థన చేయాలంటే ఏదో ఒక కష్టం రావాలి, అప్పుడు దాకా వాళ్ళు ప్రార్థన చేయరు. ఎందుకంటే ఆ కష్టం వస్తేనే వాళ్ళకి కిక్ ఉంటుంది. అప్పుడు దాకా నాకు నడిపింపు రావట్లేదు బ్రదర్. ఒరే, ఫోన్లో రాత్రి 4 గంటలు మాట్లాడావు కదా, నడిపింపు రాకపోవడం ఏంది నీకు? వదిలితే సైతాన్తో కూడా వాడికే చెప్తావు వాడి స్టోరీ అంతా. అంత పవర్ఫుల్, నీకు నడిపింపు రాకపోవడం ఏంది? నేను జస్ట్ జోక్ చేస్తున్నాను. సొలొమోను ఏం రాస్తున్నాడు? ఇందాక మనం ఏం చదివాం? జ్ఞానం గలవాడు ఎలా ఉంటాడంట? బలవంతుడిగా ఉంటాడంట. హల్లెలూయా. వాక్యం విన్న ప్రతిసారి నువ్వు ఎలా అవుతున్నావు? బలవంతుడిగా అవుతున్నావు. ఇంటికి వెళ్ళి సోమవారం నుండి శనివారం దాకా నువ్వేమవుతున్నావు? నువ్వు ఏం ధ్యానిస్తున్నావో అది అవుతున్నావు. హల్లెలూయా. దేవునికి మనం పర్మిషన్ ఇస్తేనే ఆయన పనిచేయగలడు. దేవుడు చాలా శక్తిమంతుడు, కానీ నీ సరిహద్దులు దాటి ఆయన నీ లోపలికి చేయబెట్టాడు. ఎందుకంటే ఆయనకు కూడా బాగా తెలుసు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని. దేవుడు నాకేం చేయట్లేదండి, నా హృదయంలో ఏమనిపించట్లేదంటే నువ్వు ఆయనకు అనుమతి ఇవ్వట్లేదు బ్రదర్. నీ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అన్నీ నువ్వు పెట్టుకుంటావు కదా, సినిమాలు, స్నేహితులు, లోకంలో ఉన్న చెత్త చెదారం, వాళ్ళు చెప్పిన ఆలోచనలు, వీళ్ళు చెప్పిన ఆలోచన. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆయన నీలో ఉన్నాడు, కానీ పనిచేయడు. ఆయన యాక్టివేట్ అవ్వాలంటే ఏమవ్వాలి? వాక్యపు వెలుగు వచ్చి ఏమవుంది? నీ ప్రోటోకాల్స్ అన్ని దాటుకొని నీ హృదయంలోకి వాక్యం వెళ్ళి కార్యం చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుంది? ఆయన నీ హృదయంలో పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీ హృదయంలో అంటే ఏమొస్తున్నాయి? నెగిటివ్ అంతా పోయి అన్ని మంచి విషయాలు బయటకు వస్తున్నాయి. అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు, నా దేవుడు మంచి తండ్రి ఆయన. హల్లెలూయా. నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని. ఈ సంవత్సరాన్ని దేవుడు నాకు ఇయర్ ఆఫ్ వండర్స్గా చేశాడని చెప్పగలుగుతావు. హల్లెలూయా. నువ్వేం చేయాలి? ఆయన పని చేయడానికి నువ్వు అనుమతి ఇవ్వాలి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఒకసారి మార్క్స్ వార్త 7వ అధ్యాయంలోకి వెళ్దాం. 24వ వచనం నుండి 28వ వచనం వరకు అందరం కలిపి చదువుదామా? మార్క్స్ వార్త 7వ అధ్యాయం 24వ వచనం నుండి 28వ వచనం వరకు. ఇక్కడ ఎవరు? ఒక స్త్రీ వస్తూ ఉంది. సురోఫెనకయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఏమైందంట? వాళ్ళ చిన్న కుమార్తెకి ఏమైందంట? దెయ్యం పట్టింది, అపవిత్రాత్మ పట్టింది. ఆమె ఏం చేసింది? ఇంకా చీపిరి కట్ట తీసుకొని
అని లేదు బైబిల్లో. ఓకే, సో ఈమె గ్రీసు దేశస్తురాలు, ఈమెకి రక్షణ ఇవ్వబడలేదు. అవునా? యేసుప్రభు వారు ఈమె కోసం రాలేదు. అప్పుడు యేసుప్రభు వారు అందరి కోసం వచ్చాడు, కానీ ఇంకా ఈమెకి రక్షణ ఇవ్వబడలేదు. ఆయన ఎవరికి రక్షణ తీసుకొని రావడానికి వచ్చాడు? యూదులకు మాత్రమే. సో ఆ టైంలో ఈమె జీవితంలోకి, లేకపోతే ఈ గ్రీసు దేశస్తురాలు యొక్క కుమార్తె జీవితంలోకి కార్యం చేయడానికి యేసయ్యకి అనుమతి లేదు. ఎందుకని? ఆయన వీళ్ళ కోసం రాలేదు. ఎవరి కోసం వచ్చాడు? ఇజ్రాయెల్ ప్రజలకు, లేకపోతే యూదుల కోసం వచ్చాడు. ఇప్పుడు ఆమె ఏం చేస్తా ఉంది? విశ్వాసంతో ఆయన అడుగుతా ఉంది. ఆయన అక్కడ ఏం వాడాడు? పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు. ఇండైరెక్ట్గా యేసుప్రభువారు ఏమన్నాడు? కుక్క పిల్లలకి ఏం పెట్టట్లేదు అన్నాడు. కానీ ఆమె విశ్వాసం ఏం చేస్తామని చూద్దాం. ఏం చేస్తా ఉంది ఆ విశ్వాసం? యేసయ్య ఆయన టైం కాకపోయినా ఆయన కార్యం చేసేటట్టు ఆమె విశ్వాసం కదిలిస్తూ ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘము విశ్వాస అనుభవంలో ఎదుగుతుందో, టైం కాకపోయినా కొన్ని అద్భుతాలు ముందే జరగడం ప్రారంభమవుతాయి. ఎందుకో తెలుసా? మనం ఆత్మీయంగా బలపడి టైంని మనం కంట్రోల్ చేసే లెవెల్లోకి వస్తాం. హల్లెలూయా. తర్వాత రాబోయే రక్షణ, తర్వాత రాబోయే ఆయన సిలువ మీదకి వెళ్ళి ఆయన రక్తం గార్చి ఆయన పునరుద్ధరణుడైన తర్వాత రావాల్సిన రక్షణ, విడుదల అంతా ఇప్పుడే ఎట్లా వస్తుంది? గ్రీస్ దేశస్తురాలు కుమార్తెకి విశ్వాసం ద్వారా వస్తూ ఉంది. అంటే నీ విశ్వాసం ఏం చేస్తుంది? కొన్నిసార్లు టైం రాకముందే దేవుడు వండర్స్ చేసేటట్టు చేయగలదు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? నీ విశ్వాసము మాట్లాడుతుంది. నీ విశ్వాసము నీ టైంని కంట్రోల్ చేస్తుంది. నీ విశ్వాసము కొన్నిసార్లు దేవుడు ఆ పరిస్థితిలో ముందే కదిలేటట్టు చేస్తుంది. నీ విశ్వాసం కొన్నిసార్లు 10 సంవత్సరాల తర్వాత జరగాల్సింది ఈ సంవత్సరం జరిగేటట్టు చేయగలుగుతుంది. ఎందుకంటే నీ విశ్వాసం బట్టి పరిశుద్ధాత్మ శక్తి కదులుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేసింది? ఆమె కుమార్తె విడుదల పొందుకుంది. ఆమేన్. సో మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం? మనం అందరం దేవుని దగ్గర నుంచి వచ్చాం. సమయం లేనటువంటి ప్రపంచంలో నుంచి వచ్చాం, నిత్యత్వంలో నుండి వచ్చాం, లేకపోతే దేవునిలో నుండి వచ్చాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? సమయం లేని ప్రపంచంలో నుండి సమయం ఉండే ప్రపంచంలోకి వచ్చాం. ఎందుకు వచ్చాం? సమయాన్ని మనం కంట్రోల్ చేసి దేవుని కార్యాలని అనుభవిస్తా గొప్ప జీవితం మనం జీవించడానికి. ఈ వాక్యం విన్న తర్వాత కొంతమంది జీవితాల్లో తర్వాత జరగబోయే ముందు జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? ఎంతమంది దేవుని కృపను నమ్ముతా ఉన్నారు? ఎంతమంది దేవుని శక్తిని నమ్ముతా ఉన్నారు? హల్లెలూయా. మేబీ నువ్వు 10 సంవత్సరాల తర్వాత ఇల్లు కడతావు, మేబీ 2 సంవత్సరాల లోపే, మేబీ 1 సంవత్సరం లోపే, మేబీ 6 నెలల లోపే. నీ విశ్వాసం ఏం చేస్తుంది? దేవుని హస్తాన్ని కదిలిస్తూ ఉంది. నీ విశ్వాసం ఏం చేస్తుంది? ఆత్మ గాలి నీ పరిస్థితి మీద విడుదలయ్యేటట్టు చేస్తూ ఉంది. నీ విశ్వాసం ఏం చేస్తూ ఉంది? అలా చేతులు కట్టుకొని కూర్చున్న దేవుడిని ఇప్పుడు ఏం చేస్తూ ఉంది? ఆయన దిగొస్తూ ఉన్నాడు నీ విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు? సార్ 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ భాగంలో మనం ఎవరిని చూస్తా ఉన్నాం? హిజ్కియా అనే రాజుని మనం చూస్తా ఉన్నాం. హిజ్కియా ఎవరి మీద రాజు? యూదా మీద రాజు. ఓకే, సో హిజ్కియా మీదకి శత్రువు వస్తూ ఉన్నాడు. అష్షూరీల రాజు అయిన సన్హెరేబ్ వస్తూ ఉన్నాడు. సన్హెరేబ్ వస్తూ ఉన్నప్పుడు హిజ్కియా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? హిజ్కియా దేవుణ్ణి వెంబడించిన వాడు. హల్లెలూయా. హిజ్కియాకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, తన ముందు రాజుగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నత స్థలాల్లో కొన్ని చీకటి విగ్రహాలు, కొన్ని చీకటి విషయాలు అన్నింటినీ జరిపించారు. కానీ హిజ్కియా ఎప్పుడైతే రాజుగా ఏలటం ప్రారంభించాడు, ఏం చేశాడు? ముందు వాటన్నింటినీ పడగొట్టాడు. పడగొట్టి ఏం చేశాడు? దేవుని గ్రంథంలో ఏం రాయబడిందో అది చేయటం మొదలుపెట్టాడు. ఇంకో మాటలో చెప్పాలంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈ టైం జరుగుతూ ఉన్నప్పుడు ఇదంతా ఎవరు చూస్తూ ఉన్నారు? శత్రువు అయిన అష్షూరీయుల రాజు చూస్తూ ఉన్నాడు. సో సన్హెరేబ్ ఏం చేశాడంటే ఒక కమాండర్ని పంపించాడు, ఒక స్పోక్స్ పర్సన్ని పంపించాడు యూదాలోకి. ఎవరు? అతని పేరేంటి? రబ్షాకే.
షేక్ షాకే కాదు కానీ రబ్షాకే. ఓకే, రబ్షాకే వచ్చి ఏమంటున్నాడు, సన్హెరీబ్ నన్ను పంపించాడు, మీ అందరినీ మేము నాశనం చేయబోతున్నాం. దిక్కున్న మీ దేవుడు చెప్పుకుంటున్నాడు ఇండైరెక్ట్గా, మిమ్మల్ని ఎవడు కాపాడుతాడు. అది చెప్పేమంటున్నాడు, ఫలానా చోట ఫలానా చోట ఫలానా చోట వాళ్ళు ఆ విగ్రహాన్ని పూజించారు, వీళ్ళు ఈ దేవతను పూజించారు, ఆ దేవతను పూజించారు. వాళ్ళందరూ ఏం చేయలేకపోయారు మేము వచ్చినప్పుడు, వాళ్ళందరినీ మేము నాశనం చేశాం. కాబట్టి యెహోవాను నమ్ముకున్న మిమ్మల్ని కూడా మేము నాశనం చేయబోతున్నామని వచ్చారు. వెంటనే హిజ్కియా ఏం చేశాడు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. హిజ్కియా ఏమంటున్నాడు, ప్రభువా మాకు శక్తి సరిపోదు, మాకు బలం సరిపోదు, అవునా ప్రభువా నువ్వే మాకు సహాయం చేయాలి. హిజ్కియా అలా చేసిన వెంటనే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, యెషయా అనే ప్రవక్తను పంపిస్తా ఉన్నాడు. యెషయా ఏమంటా ఉన్నాడు వచ్చి, హిజ్కియా నువ్వు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఆయన ఆలకించాడు. హల్లెలూయా. అందరూ నాతో ఉన్నారా? హిజ్కియా చేసిన ప్రార్థనని ఏమైంది, దేవుడు ఆలకించాడు. హిజ్కియా ఏమన్నా మనలాగా అనాయింటెడ్ పర్సనా? హిజ్కియాకి మనలాగా వాక్య ప్రత్యక్షత తెలుసా? సంవత్సరాలు వాక్యం విన్నాడా? లేదు, మనంత తెలియదు వాళ్ళకి. కానీ ఒకటి మాత్రం తెలుసు, ఆయన నమ్మితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఏదైనా చేయగలడని తెలుసు హిజ్కియాకి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏం జరగకపోయినా కొన్ని సంవత్సరాల నుండి నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది విశ్వాస అనుభవంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఈరోజు దేవుడు సమయాన్ని బంధించి సంవత్సరాల్లో జరగబోయే కార్యాలని ఒక సీజన్ మీ మీద ఆయన విడుదల చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు, హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. సరే, స్టోరీ క్లైమాక్స్ నేను చెప్తాను. ఎండింగ్లో ఏం జరిగింది, ఒకరోజు రాత్రి ఏం చేశాడు, దూతను పంపించాడు అశూరీయుల దండులోకి. హల్లెలూయా. దూత ఏం చేసింది, 180,000 మందిని కబాబ్ చేసి వచ్చింది. పోరాడకుండానే యుద్ధాన్ని జయించాడు. హల్లెలూయా. హిజ్కియా ఏం చేశాడు, తన హృదయాన్ని స్థిరపరచుకున్నాడు దేవుని సన్నిధిలో. నాకు వాళ్ళు హెల్ప్ చేస్తారా? యాక్చువల్గా ఆ టైంలో ఐగుప్తీయులు ఉన్నారు. ఐగుప్తీయులు కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు హిజ్కియాకి, కానీ వాళ్ళ సపోర్ట్ తీసుకోదలుచుకోవట్లేదు. ఎందుకని, శత్రువు ఆల్రెడీ అన్నాడు, నువ్వు ఐగుప్తు సపోర్ట్ని తీసుకున్నావా, ఐగుప్తు ఒక రెల్లు లాంటిది, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే ఆ రెల్లు నీకే గుచ్చుకుంటాయి, అంటే ఆ ముళ్ళన్నీ నీకే గుచ్చుకుంటాయి. వాళ్ళ సపోర్ట్ తీసుకున్నా హిజ్కియా, నిన్ను మాత్రం చిత కొడతామన్నాడు శత్రువు. కొన్నిసార్లు శత్రువు మన దగ్గర కూడా అలానే వస్తాడు. ఏమంటాడు తెలుసా, సిస్టర్ నీ పని అయిపోయింది, పండగ చేసుకో. బ్రదర్ ఇంతకాలం ప్రార్థన చేశావు కదా. రబ్షాకే వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలా ఉందంటే, యూదాలో ఉన్న ప్రజలందరికీ వణుకు పుడుతూ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన, కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఇండియాలో ఉన్న ప్రజలందరికీ అంతకంటే ఎక్కువ వణుకు పుట్టింది వాళ్ళకి. హిజ్కియా ఏం చేశాడు తెలుసా, అంతమంది భయపడుతున్నప్పుడు ఏం తెలుసా, ధైర్యంగా దేవుని దగ్గరకు వచ్చాడు. నేను ఉన్నత విగ్రహాలన్నీ పాడగొట్టాను, ఆ చీకటి పనులు నేను చేయలేదు, నేను దేవుని ఏంటి యథార్థంగా ఉన్నాను, నా హృదయాన్ని కాపాడుకున్నాను, నేను విశ్వాసం కలిగి ఉన్నాను. ప్రభువా ఈ టైంలో నువ్వు మమ్మల్ని రక్షించడానికి నువ్వు శక్తి కలవాలని నమ్మాడు. దేశంలో ఉన్న ఎవ్వరు నమ్మనప్పుడు హిజ్కియా నమ్మాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు శత్రువుల చేతికి వాళ్ళని అప్పగించలేదు. నీ జీవితంలో దేవుడు ఏ శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. నువ్వు సజీవుడిగా బయటకు వస్తావు. హల్లెలూయా. నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు ఆశ్రయించబడతావు, నువ్వు ఆత్మ అనుభవంలో నడుస్తావు, పరిశుద్ధాత్మ శక్తిలో నువ్వు ఆపరేట్ అవుతా ఉంటావు. హల్లెలూయా. నువ్వు చేయాల్సినవి నువ్వు చేస్తావు. దేవుడు నీకు ఇచ్చిన దర్శనం కొలది నువ్వు చేయాల్సినవి చేస్తావు. సంఘంగా దేవుడు మనకి ఇచ్చిన దర్శనం కొలది మనం చేయాల్సినవి చేస్తాం. ఎన్ని టూమ్ స్టోన్ అనుభవాలు మనకి ఎదురైనా, ఎన్ని ఫైనల్ మూవ్స్, ఆఖరి దెబ్బల అపవాది ఎన్నిసార్లు కొట్టినా మరలా మనం లెగుస్తాం. ఎందుకో తెలుసా, ఎండిపోయిన ఎముకలు ఆయన జీవింపజేసే దేవుడు ఆయన. మృతులను సజీవులుగా చేయవాడు ఆయన, లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు ఆయన. హల్లెలూయా. ఒక్క దెబ్బ, కొంతమంది అంటారు కదా, నువ్వు భక్తి భలే చేస్తున్నారే, నీకు సరైన దెబ్బ తగిలిద్దరు అప్పుడు చూద్దాం నీ విశ్వాసం ఎలా ఉంటుంది. నీ పక్కన చెప్పు, నాకు ఎన్ని దెబ్బలు తగిలినా ఓకే, నాలో ఏముందో నాకు తెలుసు.
ఉమ్, అది దెబ్బ తగిలినప్పుడు చెప్పండి. సరే, ఆ తర్వాత అధ్యాయంకి వెళ్తే మళ్ళా యెషయా వచ్చాడు. హిజ్కియాకు ఒక మరణకరమైన రోగం ఉంది. ఏమన్నాడు యెషయా వచ్చి, హిజ్కియా యు ఆర్ గోయింగ్ టు కిక్ ద బకెట్ అన్నాడు. హిజ్కియా నీ టైం అయిపోయిందా, బకెట్ దాన్ని వేస్తున్నావు అంటే మీ బాత్రూంలో ఉన్న బకెట్ దంటం కాదు. హిజ్కియా నువ్వు వెళ్ళిపోయే టైం వచ్చింది. మళ్ళా హిజ్కియా ఏం చేస్తున్నాడు, మళ్ళా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నన్ను స్వస్థపరచు, ప్రభా నన్ను బాగు చేయి. హల్లెలూయా. యెషయా ఇంకా ఆ ప్యాలెస్లో ఆ బయట ఆవరణం నుంచి ఇంకా బయటికి వెళ్ళలేదు. అక్కడ ఉండంగానే దేవుడు ఏం చేశాడు తెలుసా, యెషయాతో మాట్లాడాడు. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళా వెళ్ళి చెప్పిరా 15 సంవత్సరాలు నేను ఆయుష్ను పొడిగిస్తున్నానని. హల్లెలూయా. అప్పుడే ప్రాఫెసీ చెప్పాడు యెషయా వచ్చి. వెంటనే విశ్వాసంతో ప్రార్థన చేశాడు. మనం ఒక టైంలోకి, ఒక సీజన్లోకి వస్తూ ఉన్నాం. కొన్ని సంవత్సరాలుగా విశ్వాస అనుభవాల్లోకి వెళ్ళి ఒక టైంలోకి వచ్చినప్పుడు కొన్ని కార్యాలు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మనం అడుగుతూ ఉండగానే దేవుడు జరిగిస్తాడు. వాళ్ళు ప్రార్థిస్తూ ఉండగానే ఆయన ఆలకించాడంట. వాళ్ళు ప్రార్థిస్తూ ఉండగానే ఆయన జవాబు పంపించాడంట. వాళ్ళు అడుగుతూ ఉండగానే ఆయన అవసరం తీర్చాడంట. అలాంటి సీజన్లోకి మనం వెళ్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు టైం లేదు కాబట్టి ఆ భాగాన్ని నేను చూపించట్లేదు, అక్కడే ఉంది. ఓకే, ఇప్పుడు ఇది జరగటానికి, నేను బ్రతకడానికి నాకేమన్నా రుజువు కావాలన్నాడు. సో అప్పుడు యెషయా ఏమన్నాడు చూద్దాం ఒకసారి. 20వ అధ్యాయంలోకి వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. 9వ వచనం. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చినట్టుకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచను కదా, అది 10 మెట్లు వెనకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లా నేను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనకకి నడుచుట చాలును. 11వ వచనం. ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనకకు తిరిగిపోనట్లు చేసి. దేవుడు నన్ను బతికిస్తాడంటానికి ప్రూఫ్ ఏంటి, నాకు ఏదైనా ప్రూఫ్ చూపించు అని అడుగుతా ఉన్నాడు హిజ్కియా. అప్పుడు ఏ గడియారం అంట అది? ఆహాజు గడియారం అంట. ఆహాజు గడియారపు పలక. మనకున్న గడియారం లేదు ఆ రోజుల్లో. ఆహాజు గడియారం ఇదేంటంటే, దీన్ని చెక్కతో చేసేవాళ్ళు పాత రోజుల్లో. చెక్కతో చేసి దానిపైన ఒక చిన్న చెక్క బద్దని ఇట్లా ఇట్లా ప్రొట్రూడ్ అయ్యేటట్టు, ఇట్లా బయటకు వచ్చేటట్టు పెట్టేవాళ్ళు. ఓకే, కింద మెజర్మెంట్స్ ఉంటాయి, మార్కింగ్స్ ఉంటాయి గీతల్లాగా. ఓకే, సో ఆహాజుకి ఎలా వచ్చిందంటే, ఆహాజు ఒకసారి అష్షూరీయుల మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరున్న ఈ గడియార పలకని తెచ్చుకున్నాడు ఆహాజు. అంటే యూదాలో, ఇజ్రాయెల్లో ఆ రోజు గడియారం లేదు, వాళ్ళకి టైం తెలియదు. టైం తెలియనప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ గడియారం పలకని ఒక పలకను ఉపయోగించేవాళ్ళు. అంటే అందులో ఏం లేదు, అది జస్ట్ చెక్కతో చేసి ఉంటాయి, దానికి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి, దానిపైన ఒక చిన్న బద్దలాగా వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు ఆ బద్ద మీద పడతాడో ఆ నీడ ఏం చేస్తుంది, కింద ఉన్న మెజర్మెంట్స్ మీద ఆ నీడ పడతా ఉంటుంది. ఆ నీడ ఏ మెజర్మెంట్ మీద పడతా ఉందో దాన్ని బట్టి వాళ్ళ టైంని డిసైడ్ చేసేవాళ్ళు. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పెద్ద ఫిజిక్స్ దీని వెనకాల చాలా ఉంది, చాలా కష్టం కాబట్టి సింపుల్గా చెప్తా ఉన్నాను. అంటే ఆ రోజుల్లో ఈ గడియార పలకలు ప్రాముఖ్యంగా 3 ఉండేవి. ఒకటేమో ఐగుప్తీయులది ఉండేది, రెండోదేమో అష్షూరీయులది ఉండేది, మూడోదేమో సిరియన్లది ఉండేది. సో ఆహాజు ఎవరిది తెచ్చుకున్నాడంటే అష్షూరీయులు తెచ్చుకున్నాడు. అంటే మిగిలిన 2 గడియార పలకలు వాటిలో వేరే మెజర్మెంట్స్ ఉంటాయి, అవి వేరే విధంగా పనిచేస్తాయి. అంటే ఆ రోజుల్లో 3 క్లాక్స్ ఉండే, ఇప్పుడులాగా మనలాగా ఒకటే క్లాక్ కాదు, మనకు అందరికి ఉన్నట్టు. నేను చెప్పిన అర్థమైందా? సో మామూలుగా మధ్యాహ్నం పూట సూర్యుడు వచ్చేటప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఆ గడియార పలక మీద
సూర్యుడు అలా వస్తూ ఉన్నప్పుడు సూర్యుని యొక్క తీవ్రత పెరిగి సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడు? కదులుతూ ఉంటాడు, ఒక చోటే ఉండడు. కరెక్టే నేను చెప్పింది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు సూర్యుడు? గుంటూరు నుంచి విజయవాడ, తూర్పు నుండి ఎక్కడ ఉదయిస్తాడు, ఎక్కడ అస్తమిస్తాడు? కరెక్టేనా మనం చెప్పింది? మనకి ఎలా కనపడిద్ది? సూర్యుడు ఎందుకు తూర్పు దిక్కున ఉదయిస్తాడని చెప్తారు? మనకు అలా కనపడిద్ది కాబట్టి చెప్తారు. ఓకేనా? సో మొత్తానికి సూర్యుడు అలా ఉన్నాడో, సూర్యుడు ప్రయాణిస్తున్నాడో తీసి పక్కన పెడదాం. ఈ గడియార పలకను తీసి పక్కన పెడదాం. మరి దూరం వెళ్ళొద్దు, అక్కడే ఉండండి. ఓకే, కొత్త కొత్త డౌట్లు వస్తున్నాయి నాకు కూడా. అవునా? ఎప్పుడైతే సూర్యుని యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుందో ఈ గడియార పలక మీద మెజర్మెంట్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ మెజర్మెంట్లో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఏంటి? ఆ బద్ద మీద ఎండబడినప్పుడు కింద ఏమొస్తుంది? నీడ వస్తుంది. సో ఇప్పుడు హిజ్కియా ఏమంటున్నాడు? 10 గళ్ళు ముందుకెళ్ళటం ఓకే క్లాక్, కానీ 10 గళ్ళు వెనక్కి వస్తే అంటే ఏమంటున్నాడు ఇండైరెక్ట్గా? టైంని కానీ నువ్వు వెనక్కి తీసుకొని రాగలిగితే యెషయా నువ్వు దేవుడు చెప్పింది కరెక్ట్ అని నమ్ముతా అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది? యెషయా చెప్పినట్టే ముందుకెళ్లాల్సిన టైము 10 గడులు వెనక్కి వచ్చింది. హల్లెలూయా. అంటే హిజ్కియా విశ్వాసం ఏం చేసింది? యెషయా విశ్వాసం ఏం చేసింది? టైంని వెనక్కి తీసుకొని వచ్చింది. హల్లెలూయా. దేవుని ఆత్మ కుమ్మరించబడినప్పుడు వాక్యంలో ఉంది, నువ్వు పోగొట్టుకున్న సంవత్సరముల యొక్క పంటను నేను నీకు తిరిగిస్తాను. ఐ విల్ రెస్టోర్ టు యూ ద ఇయర్స్. నువ్వు లోకంలో పోగొట్టుకున్న సంవత్సరాల పంట అంతటిని, లేకపోతే ఆ టైం అంతటిని దేవుడు ఏం చేస్తాడు? మరలా క్లాక్ని వెనక్కి దంతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు 10 సంవత్సరాల్లో పెరగాల్సిన బిజినెస్ 1 సంవత్సరంలో పెరుగుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడు టైంని వెనక్కి కూడా ఆడించగలిగిన వాడు. ఆయన ఆల్ఫా, ఆయన ఒమేగా అయిన వాడు. ఐ మీన్ ఆయనకి టైం ఏం లేదు. ఆయన టైంని ఒక ఫుట్బాల్ లాగా చేసుకొని దాని లోపల పెట్టుకోగలడు. ఇప్పుడు టైం అంతా ఎక్కడుంది? ఆయన లోపల ఉంది. హల్లెలూయా. అంటే నీ విశ్వాసం ఏం చేస్తూ ఉంది? ఎప్పుడో జరగాల్సిన కార్యాలు ఈరోజు జరిగేటట్టు చేస్తూ ఉంది. హల్లెలూయా. సంఘంగా మన విశ్వాస అనుభవంలో ఎదిగే కొంది టైంని మనం కంట్రోల్ చేయడం నేర్చుకుంటాం. ఇంత తక్కువ టైంలో వీళ్ళు ఎలా ఆశ్రయించబడ్డారండి? ఇంత తక్కువ టైంలో విశ్వాసంలో ఎలా ఎదిగారండి? ఇంత తక్కువ టైంలో దేవుని ఆత్మీయ జీవితంలో 2 విషయాలు ఉంటాయి. ఒక వైపు ఏమో దేవుడు ఏం చేస్తాడు? ఒక ప్రాసెస్లో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనకి వాగ్దానాలు, దర్శనాలు, మనకున్న వాటిని బట్టి ఆ విధానాల్లో దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు నడిచినప్పుడు మధ్యలో ఎలా ఉంటుంది? అరణ్య అనుభవంలో వెళ్తున్నట్టు ఉంటుంది. జస్ట్ లైక్ ఇజ్రాయిల్ లాగా మన ఆత్మీయ జీవితం కూడా కొన్నిసార్లు అలానే ఉంటుంది. ఇజ్రాయిల్ ఐగుప్తులోంచి బయటకు వచ్చి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? డైరెక్ట్ కనాన్లోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అరణ్యంలోకి వెళ్ళారు. అరణ్యం దాటి వచ్చిన తర్వాత, కనాన్లోకి వచ్చిన తర్వాత దేవుడు ఏం కార్యాలు చేయలే. కానీ కార్యాలు దేవుడు ఎప్పుడు చేశాడు? అరణ్యంలో వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడే కార్యాలు చేశాడు. హల్లెలూయా. అంటే కొన్ని విషయాలు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఒక ప్రాసెస్లో ఉండని తీసుకెళ్ళి నీ విశ్వాసాన్ని ఆయన కడతా ఉంటాడు. నువ్వు నిలబడతావా లేదో నీ సామర్థ్యాన్ని ఆయన కడతా ఉంటాడు. పొద్దున్న చెప్పినట్టు దీర్ఘశాంతాన్ని ఆయన కడతా ఉంటాడు. కానీ అదే టైంలో ఆయన అద్భుతాలు చేసే దేవుడు అని నువ్వు మర్చిపోమాకు. వాళ్ళకి వాటర్ లేనప్పుడు ఆయన బండలోంచి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళకి ఎండ వేడిమి తగ్గుతూ ఉన్నప్పుడు మేఘాన్ని ఆయన పంపించాడు. హల్లెలూయా. నైట్ టైం వాళ్ళకి వెలుగు జ్యోతిగా ఉండడానికి ఆయన ఏం చేశాడు? అగ్ని స్తంభాన్ని పంపించాడు ఆయన. వాళ్ళ ఎదుట ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. అంటే వాళ్ళ అరణ్యంలో గుండా వెళ్తా ఉన్నప్పుడు కూడా ఆయన కార్యాలు చేస్తానే ఉన్నాడు. ఒక విశ్వాసిగా మన జీవితాలు ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా దేవుని కార్యాలు మనం చూస్తూనే ఉంటాం. హల్లెలూయా. ఈరోజు నేను మీ మీద ప్రవచిస్తా ఉన్నాను, మీ విశ్వాస జీవితంలో ప్రతిరోజు మీరు దేవుని కార్యాలు చూసేది కాక, ప్రతిరోజు ఆయన మంచితనాన్ని అనుభవించదు కాక. సరే బ్రదర్, కొన్ని సంవత్సరాలు పడతాయి కదా, అవి జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. దేవుడు నిన్ను అక్కడ అమర్త్యుడిగా మారుస్తూ ఉంటాడు. హల్లెలూయా. కానీ ఆ ప్రాసెస్లోనే దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఆ పెద్ద కారు దేవుడు నీ చేతిలో పెట్టడం, ముందు సైకిల్ ఇస్తాడు, తర్వాత బండి ఇస్తాడు, తర్వాత బుల్లెట్ ఇస్తాడు, తర్వాత డొక్కులో జీప్ ఇస్తాడు, లేకపోతే సెకండ్ హ్యాండ్ వ్యాన్ ఇస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు ఆయన. అంటే ఆయన కార్యాలు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఆ ఇల్లు కట్టబోయే ముందు దేవుడు ఏం చేస్తాడు? ముందు నీ అప్పులు తీరుస్తూ ఉంటాడు, ముందు నీ లైఫ్ని సెట్ చేస్తూ ఉంటాడు, ముందు నీకు హెల్త్ ఇస్తూ ఉంటాడు. అంటే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అన్న గ్రహింపు మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. నేను అరణ్య అనుభవంలో గుండా వెళ్తా ఉన్నానండి, చాలా బాధల్లో గుండా వెళ్తాను. ఓకే, ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఆయన జరుగుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయన అద్భుతాలు చేసే దేవుడు అని ఆయన చూపించుకుంటూ ఉంటాడు నీ జీవితం. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని మంచి హృదయంతో ఎంతమంది స్వీకరిస్తూ ఉన్నారు?
మీ విశ్వాసాన్ని బట్టి ఆయన కార్యాలు చేయను గాక. హల్లెలూయా. లేచి నిలబడతారా? మీ విశ్వాసాన్ని బట్టి ఆయన మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయను గాక. నీ విశ్వాసాన్ని బట్టి ఆగిపోయిన స్వస్థత మీ కుటుంబంలో ప్రారంభం అవును గాక. హల్లెలూయా. ఎంతమంది నా ఏకీభవించే వాళ్ళు ఉన్నారు? మీ విశ్వాసాన్ని బట్టి సమయానికి ముందే కార్యాలు జరుగును గాక. సమయానికి ముందే ఆ ప్రాజెక్ట్ నువ్వు చేయదుగాక. సమయానికి ముందే ఆ బ్రేక్ త్రూ నువ్వు చూసుదుగాక. యువర్ ఫెయిత్, యువర్ ఫెయిత్, యువర్ ఫెయిత్. హల్లెలూయా. సో ఎంతమంది ఆశ్రయించబడ్డారు ఈరోజు? ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? కమ్ ఆన్. హల్లెలూయా. హల్లెలూయా. కమ్ ఆన్, కమ్ ఆన్. యేసయ్యని సెలబ్రేట్ చేసుకుందామా? ఆమేన్. ఆయన రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభు ఆయన. ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఎవ్వరికి జరగని అద్భుతాలు ఆయన మనకి చేస్తాడు. భూమి మీద మునిపి ఎవ్వరు చూడని కార్యాలు ఆయన మనకి చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కూర్చున్న కొంతమంది విశ్వాసము ఆయన హస్తాన్ని కదిలిస్తూ ఉంది. హల్లెలూయా. కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక టైంలోకి రాబోతూ ఉన్నారు. ఆ ఇల్లు తీసుకొచ్చి మీకు గిఫ్ట్గా ఇస్తారు. ఆ వెహికల్ తీసుకొచ్చి మీకు గిఫ్ట్గా ఇస్తారు. దాంట్లో మీకు ప్రమోషన్ ఇస్తారు. ఎందుకో తెలుసా? మీ హృదయము ఆయన ఆనుకొని ఉంది. హల్లెలూయా. We give you all the glory, honor and praise of God. దేవుని ఆశ్రయించి ఆయన తన ముఖ కాంతిని నీ మీద, నీ కుటుంబం మీద ప్రకాశింపజేయను గాక. ఆయన నీకు సమాధానం కలుగజేయను గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.